సరసు, ప్రతిసారి అదృష్టం కలిసి రాదు. గుర్తుపెట్టుకో సరసు. ఎందుకు వెళుతున్నానో చెప్పాను కదా బాబు, అయినా మీరిలా కోప్పడుతుంటే. సరసు, నేను నీ గురించి, మన జీవితం గురించి ఆలోచిస్తున్నాను కాబట్టే నాకు ఇలా కోపం వస్తుంది. చెల్లెల గురించే కాదు, అబద్ధం అంటే అసహ్యించుకునే మేడం ముందు అందరం దాస్తున్న నిజం గురించి కూడా నువ్వు ఆలోచించు. ఇక్కడ నా కోసం మీరంతా ఉన్నారు బాబు, కానీ నా చెల్లికి నేను తప్ప ఇంకెవరూ లేరు. బ్రతికున్నంత కాలం తనకి ఏ కష్టము రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాదే. సరే, నీ బాధ్యత అంటున్నావు కదా, దానిలో నేను కూడా భాగస్వామినే కదా. చిన్నికి ఏ ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను. అందరూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో అంతకన్నా రెట్టింపు ఆనందంగా చూసుకుంటారు. సరే బాబు, అంతకన్నా నాకు ఇంకేం కావాలి? నువ్వు మాత్రం ఇక నుండి మీ చెల్లిని కలవడానికి గాని ఆ ఇంటికి వెళ్ళడానికి గాని వీల్లేదు. అదేంటి బాబు అలా అంటున్నారు? నేను మా చెల్లిని చూడకుండా ఉండాలి సర్సే, ఉండాల్సింది. లేదంటే మేడం కోపానికి నీతో పాటు అందరం బలైపోతాం. నిన్ను దూరం చేసుకోవడం, నీకు దూరమై బ్రతకడం నాకు ఇష్టం లేదు. అది కాదు బాబు. సరసు, ఇంకేం మాట్లాడక సరసు. బాబు, ఒక్కసారి నా మాట వినండి. సరసు, చెప్తుంటే అర్థం కాదా? ఈ మ్యాటర్ ఇంతటితో వదిలేసే. అందరూ బోనాల హడావిడిలో ఉన్నారు. నాకేంటి కొంచెం కూడా స్పృహ లేకుండా ఇలా నిద్ర పట్టేసింది. అయ్యో, ఉదయాన్నే చిన్ని దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. నేను లేకపోతే చిన్ని ఎంత గొడవ చేస్తుందో.
తొందరగా రాక, లేదంటే రాత్రిలానే మేడ మీద నుంచి దూకేస్తాను. వద్దమ్మా, వద్దు, అలా మాట్లాడద్దు. మాట్లాడకూడదంటే నువ్వు తొందరగా రావాలి. మరి నువ్వు గాని ఇప్పుడు రాకపోతే నీతో ఎప్పుడు మాట్లాడను. ఈ అక్కతో మాట్లాడకుండా ఉండగలవా నువ్వు? నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు కదా, నన్ను నీతో మాట్లాడను. నీతో కచ్చి ఇదిగో సుబ్బులు, నువ్వే మాట్లాడు. చిన్ని, మా అక్క వస్తేనే నేను మాట్లాడుతాను. చిన్ని వస్తుంది. సరసు, చిన్నిని ఊరుకోబెట్టడం నా వల్ల కావడం లేదు. ఎలాగైనా నువ్వు ఇక్కడికి రా. ఇప్పుడు ఎలా రావాలి సుబ్బులు? ఇంట్లో అంతా బోనాల పండుగ హడావిడిలో ఉన్నారు. నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది, కానీ ఇక్కడ చిన్ని ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు. నువ్వు తొందరగా రా. సరే సుబ్బులు, నేను వచ్చేస్తున్నాను. చిన్ని, ఇదిగో అక్క వచ్చేస్తుందమ్మా. నేను మాట్లాడాను. నా బుజ్జి కదూ, నా బంగారం కదూ. అక్క వచ్చేస్తుందమ్మా. కొంచెం పాలు తాగుతావా? సరేనా? అక్క వచ్చేస్తుంది, రా. ఏంటి ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తున్నావా? రాత్రి జరిగింది కల అనుకున్నావా, లేక మర్చిపోయావా? లేదు బాబు, గుర్తుంది. కానీ చిన్ని నన్ను చూడాలని గోలు చేస్తుంది. ఇంకెన్ని రకాలుగా చెప్తే నీకు అర్థమవుతుంది సరసు? ఆల్రెడీ మేడం నీ గురించి 2 సార్లు అడిగారు. అందరూ నీకోసం కింద వెయిట్ చేస్తున్నారు. ఈ టైంలో నువ్వు బయటికి వెళ్ళడం ఎలా సాధ్యమవుతుంది? కానీ వెళ్ళకపోతే చిన్ని ఏడుస్తుంది. మళ్ళీ ఏ అఘాయిత్యానికి పాల్పడుతుందోనని. సరసు, ఇప్పుడు నువ్వు వెళ్తే అసలు నిజం మేడంకి తెలిస్తే అప్పుడు నీతో పాటు మేమందరం కూడా బాధపడాలి. లేదు బాబు, ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్తగా వెళ్ళి వచ్చేస్తాను. ఏంటి వెళ్ళొచ్చేది నువ్వు? రాత్రి కూడా నువ్వు ఇలాగే అన్నావు. ఆఖరి నిమిషాల్లో సేవ్ అయ్యాం కాబట్టి సరిపోయింది. సరసు, అదృష్టాన్ని అవకాశంగా తీసుకోవద్దు. అది కాదండి, రాత్రి నేను వెళ్ళడం ఆలస్యమైనందుకే మేడ మీద నుంచి దూకపోయింది. మళ్ళీ అలాంటిది ఏదైనా చేస్తుందేమోనని నాకు భయంగా ఉంది. సరసు, ఇప్పుడు తను ఒంటరిగా లేదు కదా, సుబ్బులు అక్కడ చూసుకుంటుంది కదా. సరసు ఇక్కడి నుంచి వెళ్ళడానికి మాత్రం వీల్లేదు. అలా అనకండి, నేను వెళ్ళకపోతే చిన్ని ఊరుకోదు. నేను ఇంతగా చెప్తున్నా నీకు అర్థం కావడం లేదు కదా. సరే, నీకిష్టం వచ్చినట్టు మాత్రమే నువ్వు చేసుకో. నేను మాత్రం నీతో పూజలో కూర్చొని గుడికి కూడా రాను. బాబు, రాహుల్ బాబు, నా మాట వినండి. నేను వినను. రాహుల్ వద్దన్నా సరస్సు వినడం లేదంటే చెల్లెలి మ్యాటర్ నాకు చాలా యూజ్ అయ్యేలా ఉంది. ఆ చిన్ని డీటెయిల్స్ తీసుకొని ఈ సరస్సుకి చెక్ పెట్టాలి. హలో మేడం, నాకు అర్జెంటుగా చిన్ని, అదే సరస్సు చెల్లెలి ఫోటో కావాలి. సరే మేడం. రాహుల్ బాబు, నా మాట వినండి, నేను చెప్పేది వినండి. రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు, ఏమైంది? ఇంకా ఇద్దరు ఇలాగే ఉన్నారు? ఈరోజు పండగ, ఇంట్లో పూజ అని మర్చిపోయారా? తొందరగా రెడీ అయ్యిరండి, గుడికి వెళ్ళాలి కదా. నేను గుడికి రావడం లేదు మేడం. ఏమైంది రాహుల్?
తాతయ్య ఒక్కరే ఇక్కడ ఉంటారు కదా మేడం. ఆయనకి టైంకి టాబ్లెట్స్ ఇవ్వడానికైనా ఈ ఇంట్లో ఒకరు ఉండాలి కదా. అందుకే నేను ఇంట్లో ఉంటాను, మీరు మాత్రం వెళ్ళండి మేడం. భలే వాడివిరా, ఏది ఎప్పుడు వేసుకోవాలో చెప్తే వేసుకుంటాను. నాకేం పర్వాలేదురా, వెళ్ళొద్దని చెప్పకూడదు. అందులోనూ కొత్తగా పెళ్ళైన వాళ్ళు పూజలో కూర్చోవాలి. వెళ్ళండి. ఆ, ఆ, అవును రాహుల్, గుడి నుంచి 1 గంటలోపు వచ్చేస్తాం కదా. ఈ లోపు చూసుకోవడానికి పనివాళ్ళు ఉన్నారు కదా. మీరేం కంగారు పడకుండా తొందరగా తయారయ్యారండి. రాహుల్, నాకేం పర్వాలేదురా, ఏమైనా అవసరమైతే ఫోన్ చేస్తాలే. తాతయ్య చెప్తుంటే ప్రాబ్లం ఏంటి రాహుల్? తొందరగా వెళ్ళి రెడీ అయ్యిరండి. అమ్మ వాణి, వెళ్ళండమ్మా. వెళ్ళండమ్మా. ఒకసారి వెళ్ళి వాణి వాళ్ళని పిలువక్క. అదిగో వచ్చేస్తున్నారమ్మా. నా ప్లేస్లో నువ్వున్నావే, నీకు ఈ ఇంట్లో ప్లేస్ లేకుండా చేసే పూచి నాది. ఏంటమ్మా ఇంత ఆలస్యమైంది? అందరం నీకోసం ఎదురుచూస్తున్నాం. అమ్మా వాగ్దేవి, ఆలస్యమైతేనేం, త్వరగా బోనాలకు దీపాలు వెలిగించండమ్మా. మరిది గారు, అందరూ వచ్చేశారు కాబట్టి ఆలస్యం చేయడం ఎందుకు? బొట్లు పెట్టి బోనం ఎత్తండి. బాబు రాహుల్, ఆ అమ్మాయికి బొట్టు పెట్టు. ఏంటి నానా, పెట్టు. తేజ, ఇదిగో అమ్మాయికి బొట్టు పెట్టు. అమ్మ వాగ్దేవి, నువ్వు వచ్చి ప్రీతికి బొట్టు పెట్టు. అలాగే అక్క. మరిది గారు, ఇంకా ఆలస్యం ఎందుకు? వచ్చి బోనాలెత్తండి. గట్టిగా పట్టుకోమ్మా. కానీ నాన్న, రాహుల్, ఒక్క
ఒక్క ఫోటో పంపించడానికి ఎంతసేపు రా? అమ్మ వాగ్దేవి, ఒక్కసారి బోనం ఎత్తిన తర్వాత గుడికి వెళ్ళేంత వరకు ఎవ్వరూ కింద పెట్టకూడదు. అలా చేస్తే దోషం కలిగి కోరిన కోరికలు ఫలించవు. అందరూ దండం పెట్టుకుని బయలుదేరండి. అలాగేనమ్మా, మీరు చెప్పినట్టే ఎవరికి అనుమానం రాకుండా జనాల్లో కలిసిపోయి ఆ వాగ్దేవిని చంపేస్తాను. మేడంతో వస్తే ప్రసాదం ఎప్పుడు దొరుకుతుందో ఏమో. క్రౌడ్ మొత్తం మనల్ని ఫాలో అవుతున్నారు. అమ్మవారి గుడికి వెళ్తున్నా, భక్తి లేకపోయినా భయంతోనైనా ఉంటా. ఈ పూజ అయ్యే వరకు చిన్ని దగ్గరికి వెళ్ళడానికి కుదరదు. సుబ్బులని చిన్నయ్య ఎంత ఇబ్బంది పెడుతుందో ఏంటో. నాకు అక్క కావాలి. ఈ పాలు తాగు. నాకు అక్క కావాలి. వస్తుందమ్మా, అక్క తాగు. నా కావాలి. బంగారం కాదు, నువ్వు ఈ పాలు తాగు. అక్క కావాలి. సరస్సు గుడికి వెళ్ళానని చెప్పింది కదా, దర్శనం అయిపోగానే వచ్చేస్తుంది. నిజంగా వస్తుందా? వస్తుంది, తాగు. నీకన్నా మీ అక్కకి ఎవ్వరూ ఎక్కువ కాదు. అవును, నేనంటే మా అక్కకు చాలా ఇష్టం. తాగు. వాళ్ళంతా ఎవరు? ఎక్కడికి వెళ్తున్నారు సుబ్బులు? ఈ రోజు బోనాలు కదా చిన్ని, వాళ్ళందరూ అమ్మవారికి నైవేద్యం ఇవ్వడానికి గుడికి వెళ్తున్నారు. అక్క కూడా అక్కడే ఉంటుంది. అమ్మ సుబ్బులు, సూర్యకాంతం అత్త సిటీ దగ్గర తేడాగా మాట్లాడుతుంది. ఆ రోజు నువ్వు ఉన్నావు కదా, ఒకసారి మాట్లాడదు గండ్రా. అలాగే పిన్ని, వస్తున్నా. నువ్వు ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. నేను ఇప్పుడే వస్తాను. అందరూ గుడికి వెళ్తున్నారంటే అక్కున్న చోటుకేనమాట. అంటే నేను వాళ్లతో కలిసి వెళ్తే అక్కని త్వరగా చూసేయచ్చు. చిన్ని, 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 చిన్ని,
కొంపతీసి వేళతో పాటు గుడికి వెళ్ళిపోయిందా? ఒక్కసారి బోనం ఎత్తిన తర్వాత గుడికి వెళ్ళేంత వరకు ఎవ్వరూ కింద పెట్టకూడదు. అలా చేస్తే దోషం కలిగి కోరిన కోరికలు ఫలించవు.